హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ఫీడ్స్. టీజీసీపీకే 2025 ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ అయితే వచ్చినాయి. సెప్టెంబర్ 22 మనకు మార్నింగ్ 11 అయితే ఈ వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఇదైతే వచ్చింది ఆప్షన్. సో ఈ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అండ్ ప్రిఫరెన్సెస్ వైజ్ ఎట్లా పెట్టాలి అండ్ వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునే దగ్గర నుంచి వెబ్ ఆప్షన్స్ ఫైనల్ సబ్మిట్ వరకు వెబ్ ఆప్షన్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ప్రిఫరెన్సెస్ ఎట్లా ఇవ్వాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దామని లైవ్లో చూపిస్తా. సో ఎట్లాంటి మిస్టేక్స్ చేయకండి. మన మొబైల్లోనే మీరు కూర్చున్న దగ్గరనే వితౌట్ ఎనీ మిస్టేక్స్ చేయొచ్చు. ఓకేనా? ఇంకా మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి ఏంటి అనేది లైవ్ ప్రాసెస్ చూపిస్తా. సిపిగెట్ సైట్లో పైన కనిపిస్తుంది చూడండి, మీకు బ్లూ కలర్లో వెబ్ ఆప్షన్స్ లాగిన్ అని. సో దానిపైన క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఆ వెబ్ ఆప్షన్స్ లాగిన్ అనే పేజ్ అది ఆప్షన్ కనబడకపోతే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి పైన రైట్ హ్యాండ్ సైడ్. దానిపైన క్లిక్ చేసి మీ మొబైల్ని డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుంటే కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ లాగిన్ పేజ్ వస్తుంది. వన్స్ మీరు అది నొక్కగానే లాగిన్ వస్తుంది. హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ ఇవ్వండి. సో ఏ సబ్జెక్ట్కి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ ర్యాంక్ మాత్రమే ఎంటర్ చేయండి. తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. వన్స్ మీరు లాగిన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఈ పాస్వర్డ్ ఏదైతే ఉందో మీరు అప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు పాస్వర్డ్ పెట్టుకున్నారు కదా, సో ఆ పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. అండ్ దెన్ మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ మీ మెయిల్కి వస్తుంది. సో ఆ ఓటీపీ ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఎంటర్ ఓటీపీ విచ్ ఇస్ సెండ్ టు యువర్ మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడి. సో మొబైల్కి అంటే మీ మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి రెండింటికి కూడా ఓటీపీ వస్తుంది. సో ఒకవేళ ఈమెయిల్ ఐడి ఏదైనా మిస్టేక్ ఉంటే మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చినా ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఇచ్చినా ఏదో ఒక దానికి రెండింటికి వస్తుంది. ఏదో ఒక దాని ఓటీపీ మీరు అయితే ఎంటర్ చేయొచ్చు. సో ఓటీపీ ఎంటర్ చేయండి అండ్ వెరిఫై పైన క్లిక్ చేయండి. వెరిఫై పైన క్లిక్ చేయగానే మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి చూడండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతాయి. మీ నేము, మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ క్యాస్ట్, జెండర్, లొకాలిటీ, లోకలా, నాన్ లోకలా, స్పెషల్ కేటగిరీ ఏదైనా ఉందా, ఇవన్నీ కూడా చూపిస్తుంది. సో ఇవన్నీ మీరు క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత కింద ఒకసారి డిక్లరేషన్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్. సో చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. రైట్, కంటిన్యూ పైన క్లిక్ చేసిన. సో మళ్ళీ చెప్తా ఉన్నా, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఇదిగో ఇట్లా వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇదిగో ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో పైన చూడండి, యాడ్ ఆప్షన్స్ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుందా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ కోర్స్ ఏదైతే ఉందో, మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ ఏ యూనివర్సిటీస్లో ఉంది, ఏ సబ్ క్యాంపస్లో ఉంది, గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్, ఆ లిస్ట్ మొత్తం మీకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో ఆ లిస్ట్ మొత్తం డిస్ప్లే అవుతుంది వన్స్ మీరు యాడ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే. సో ఆ లిస్టులో ఏదైనా యూనివర్సిటీ లేదా సబ్ క్యాంపస్ ఏదైనా కాలేజ్ ఆ లిస్టులో చూపించకపోతే దాని అర్థం ఏంటి అంటే మీ కోర్సు ఆ యూనివర్సిటీలో లేదు, ఆ సబ్ క్యాంపస్లో లేదని అర్థం. అక్కడ చూపిస్తున్న ఏవైతే కోర్సు లిస్ట్ ఉంటుందో వాటిల్లో మాత్రమే మీ కోర్సు ఉంటుంది. అంటే మీ కోర్సు ఎక్కడెక్కడ ఉందో అక్కడ కంప్లీట్ లిస్ట్ చూపిస్తుంది. సో ఎవరికైనా ఇక్కడ డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలి అంటే పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ని డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి. అప్పుడు మీకు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, సో యాడ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేశాను, లిస్ట్ వచ్చింది చూడండి. సో ఇక్కడ అన్ని ఆల్ఫాబెట్ వైజ్ చూపిస్తాయి చూడండి. ఏతో స్టార్ట్ అయ్యే కాలేజీ లేదా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ABCD ఇట్లా లాస్ట్ వరకు ఉన్న అన్ని కాలేజెస్, సబ్ క్యాంపస్లు అన్ని చూపిస్తుంది. సో ఇక్కడ చెక్ చేసుకోండి, మీకు ఫస్ట్ ఏ యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీయా? ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ చూడండి క్లియర్గా చూపిస్తుంది చూడండి. కోర్స్ ఏంటి, కో ఎడ్యుకేషనా, OU అఫిలియేటెడ్ కాలేజా, KU అఫిలియేటెడ్ కాలేజా, లేదంటే మెయిన్ క్యాంపసా, సీట్ టైప్ ఏంటి, అవన్నీ చూపిస్తుంది. సో అట్లా చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ పైన మీకు సెర్చ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ సెర్చ్లో డైరెక్ట్ మీరు యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేస్తే ఆ యూనివర్సిటీ నేమ్ మీద ఉన్న వెబ్ ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి చూడండి. రైట్, నేను ఉస్మానియా యూనివర్సిటీని ఎంటర్ చేయగానే డైరెక్ట్ ఇక్కడ వచ్చింది చూడండి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, హైదరాబాద్. సో మీరు సైన్స్ వాళ్ళైతే మీకు ఇట్లా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ అని చూపిస్తుంది. అదే మీరు ఆర్ట్స్ వాళ్ళైతే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అని చూపిస్తుంది. లేదా మీరు సోషల్ సైన్సెస్ అయితే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఉస్మానియా యూనివర్సిటీ, లేదా కాకతీయ యూనివర్సిటీలో చూసినట్లయితే అట్లా సేమ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అంటే యూనివర్సిటీ క్యాంపస్ అని చూపిస్తుంది. సో అక్కడ మీ కోర్సు రెగ్యులర్లో ఉందా, సెల్ఫ్ ఫినాన్స్లో ఉందా అని ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ చూపిస్తుంది కదా. సో అక్కడ చూసుకోండి. అయితే వెబ్ ఆప్షన్స్ టిక్ చేసే ముందు మీకు ఇంకో విషయం చెప్తా. OU క్యాంపస్ అని ఉంటే అది మెయిన్ క్యాంపస్. ఓకేనా? OU క్యాంపస్ లేదా KU క్యాంపస్ అని ఉంటే అది మెయిన్ క్యాంపస్ సీట్ అన్నమాట. లేదంటే మీకు సబ్ క్యాంపస్ అనుకోండి, అక్కడ సబ్ క్యాంపస్ అని చూపించదు, కాన్స్టిట్యూయెంట్ అని చూపిస్తుంది. ఓకేనా? కాన్స్టిట్యూయెంట్ అని చూపిస్తే అది ఆ యూనివర్సిటీకి సంబంధించిన సబ్ క్యాంపస్ అన్నట్టు. సో ఇక్కడ మీకు చెక్ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, బ్లూ మార్క్ లో నేను టిక్ చేశాను. సో అక్కడ మీకు ఏ యూనివర్సిటీ కావాలో ఫస్ట్ దాన్ని టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న కిందికి వస్తే యాడ్ టు ప్రయారిటీ అని గ్రీన్ కలర్ లో కనిపిస్తుందా, దానిపైన క్లిక్ చేయండి. సో మీరు ఇప్పుడు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెలెక్ట్ చేసుకున్న అన్ని ఆప్షన్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అయితే చూడండి, కనిపిస్తున్నాయా? సో నేను ఆ లిస్ట్ లో నుంచి ఫస్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఫస్ట్ రెగ్యులర్ సీట్ సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత వెంటనే సెల్ఫ్ ఫినాన్స్ సీట్, ఈ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కింద
యాడ్ ఆప్షన్స్ అని ఉంది కదా. సో యాడ్ ఆప్షన్స్ పైన నేను క్లిక్ చేసిన. సో ఇక్కడ ఫస్ట్ 2 ఆప్షన్స్ ఏవైతే అవి సెలెక్ట్ చేసుకున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్, సెల్ఫ్ ఫినాన్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఒకవేళ మీ కోర్స్ ఉస్మానియా యూనివర్సిటీలో లేదనుకోండి, ఇక్కడ చూపియదు, ఓన్లీ సబ్ క్యాంపస్లో ఉందనుకోండి, ఫస్ట్ సబ్ క్యాంపస్లో పెట్టుకోండి. లేదా ఉస్మానియా యూనివర్సిటీలో లేకుండా వేరే ఒక యూనివర్సిటీలో ఉంటే ఆ యూనివర్సిటీలో రెగ్యులర్, సెల్ఫ్ ఫినాన్స్ ఉంటే ఫస్ట్ రెగ్యులర్ పెట్టుకుని ఆ తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ పెట్టుకోండి. ఓకే, మీరు వెబ్ ఆప్షన్స్ మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ టు ప్రయారిటీ, యాడ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తే మీకు మళ్ళీ లిస్ట్ మొత్తం చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఉస్మానియా యూనివర్సిటీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏ యూనివర్సిటీ పెట్టుకుందాం అనుకుంటున్నారు ఇక్కడ చూసుకోండి. ఇక్కడ JNTUH ఉంది. సో JNTUHలో మీ కోర్స్ ఉంది, రెగ్యులర్లో ఉంది. సో JNTUH నేను సెకండ్ ప్రయారిటీ పెట్టుకుంటున్నా, ఎందుకంటే నేను హైదరాబాద్లోనే ఉండాలనుకుంటున్నా కాబట్టి. అది ఉస్మానియా యూనివర్సిటీ అయినా పర్వాలేదు, JNTUH అయినా పర్వాలేదు, ఓయూ సబ్ క్యాంపస్లో అయినా పర్వాలేదు. సో JNTUHలో నా కోర్స్ ఉంది కాబట్టి నేను JNTUHలో ఫస్ట్ రెగ్యులర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఆ తర్వాత వెంటనే సెల్ఫ్ ఫినాన్స్ 2 సెలెక్ట్ చేసుకున్నా. మొత్తం 4 వెబ్ ఆప్షన్స్. సో మొత్తం కిందికి వచ్చిన తర్వాత యాడ్ టు ప్రయారిటీ నొక్కండి. సో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న మొత్తం 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ 2 OU ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నారు, OU రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్. ఆ తర్వాత మీరు వెంటనే JNTUHలో మళ్ళీ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్ పెట్టుకున్నారు. సో ఇక్కడ చూడండి మొత్తం 4 ఆప్షన్స్ నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో మీ ర్యాంక్ 100లో ఉంది, 50, 100లో అట్లా ఉందనుకోండి, ఈ 4 ఆప్షన్స్ సరిపోవు కాబట్టి సో మీరు యాడ్ ఆప్షన్స్ పైన మళ్ళీ క్లిక్ చేయండి. యాడ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసి సో మళ్ళీ మీరు ఇంకేమైనా వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారా, ఓయూ మెయిన్ క్యాంపస్ పెట్టుకున్నారు, మళ్ళీ హైదరాబాద్లో ఉన్న JNTUHలో మీ కోర్స్ ఉంటే అవి కూడా 2 ఆప్షన్స్ పెట్టుకున్నారు. సో మొత్తం 4 ప్రయారిటీస్ ఇచ్చుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఓయూ సబ్ క్యాంపస్ ఉందా, ఓయూ సబ్ క్యాంపస్లో మీ కోర్స్ ఉందా చెక్ చేసుకోండి. ఉంటే రెగ్యులర్ ఉందా, సెల్ఫ్ ఫినాన్స్ ఉందా. సో మీకు రెగ్యులర్ అయినా పర్వాలేదు, సెల్ఫ్ ఫినాన్స్ అయినా పర్వాలేదు అనుకుంటే 2 పెట్టేసుకోండి. ఓన్లీ రెగ్యులర్ మాత్రమే కావాలి అనుకుంటే రెగ్యులర్ ఒకటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో నాకు మ్యాక్సిమం హైదరాబాద్లోనే చదువుకోవాలని ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ పెట్టినా, మళ్ళీ ఆ తర్వాత JNTUH హైదరాబాద్లో ఉంది, అందులో రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ 2 పెట్టినా, అండ్ ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లు ఉంటే అవి కూడా 2 ఆప్షన్స్ పెట్టుకుంటా. అండ్ ఇక్కడ చూడండి వేరే యూనివర్సిటీస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. అండ్ ఇక్కడ మిగిలిన యూనివర్సిటీస్ కూడా కనిపిస్తున్నాయి, ఒకసారి చూడండి. యూనివర్సిటీ కాలేజ్, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్, విద్యారణ్యపురి. సో ఇక్కడ మనకు కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, ఇది KU క్యాంపస్ అని కనిపిస్తుందా. సో అందులో సెల్ఫ్ ఫినాన్స్ ఉంది, అందులో రెగ్యులర్ కూడా ఉంది. సో నేను ఫస్ట్ రెగ్యులర్ ప్రయారిటీ ఇస్తా, ఆ తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ అక్కడ టిక్ చేసుకుంటా, బ్లూ కలర్లో మార్క్ పడుతుంది. అండ్ ఆ తర్వాత ఇంకా కిందికి వస్తే మనకు పాలమూరు యూనివర్సిటీ కూడా ఉంది, పాలమూరు యూనివర్సిటీ PU క్యాంపస్. సో పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్. సో పాలమూరు యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కూడా ఉంది. సో నేను పాలమూరు యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ ఉంది అండ్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రెగ్యులర్ సీట్స్ పెట్టుకుని దెన్ సెల్ఫ్ ఫినాన్స్ పాలమూరులో మళ్ళీ సెల్ఫ్ ఫినాన్స్ సీట్ చూస్ చేసుకుంటా. ఓకేనా. సో ఇట్లా మీరు ఉన్న అన్ని యూనివర్సిటీస్, సో ఈ లిస్ట్లో మీ కోర్సు ఏ యూనివర్సిటీలో ఏ సబ్ క్యాంపస్లో ఉంది అంతా చూపిస్తుంది. సో ప్రయారిటీ వైజ్ యూనివర్సిటీస్, సబ్ క్యాంపస్ అట్లా పెట్టుకోండి. అండ్ కిందికి వస్తే యాడ్ టు ప్రయారిటీ కనిపిస్తుందా, ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న అన్ని యాడ్ టు ప్రయారిటీకి నొక్కండి. ఓకే. సో యాడ్ టు ప్రయారిటీకి నొక్కకుండా మీరు బ్యాక్ వచ్చింది అనుకోండి, అన్ని ఆప్షన్స్ వెళ్ళిపోతాయి. సో ఇప్పటి వరకు సెలెక్ట్ చేసుకునే అన్ని కూడా మొత్తం నేను 8 వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఈ 8 వెబ్ ఆప్షన్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయా. సో 8 కనిపిస్తున్నాయి కదా. సో వీటిల్లో మీరు ఏమైనా అప్ అండ్ డౌన్ చేయాలి అనుకుంటే, అంటే నేను ఫస్ట్ రెగ్యులర్ కాకుండా సెల్ఫ్ ఫినాన్స్, ఫస్ట్ ప్రయారిటీ రెగ్యులర్ సీట్కి కాకుండా సెల్ఫ్ ఫినాన్స్కి నేను ఇచ్చుకున్నా. సో ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే దానిపైన క్లిక్ చేయండి. ఓకేనా. ఆ చెక్ బాక్స్లో క్లిక్ చేసి దాన్ని పైకి తీసుకెళ్లాలనుకుంటే అప్ నొక్కండి. ఇక్కడ బ్లూ కలర్లో అప్ కనిపిస్తుందా, సో అప్ పైన నొక్కండి. లేదా దాన్ని మీరు కిందికి తీసుకురావాలనుకుంటే డౌన్ నొక్కండి. ఓకేనా, క్లారిటీ వచ్చిందా. సో ఏవైనా అప్స్ అండ్ డౌన్స్, ఒక వెబ్ ఆప్షన్ కింద పెట్టి ఇంకొకటి పైన పెడదాం, ఫస్ట్ ప్రయారిటీ అది, సెకండ్ ప్రయారిటీ అది, ఇట్లా పెడదాం అని అనుకుంటే చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో అక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి. సో ఆ ప్రయారిటీని పైన తీసుకెళ్లాలంటే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలంటే అప్కి తీసుకెళ్ళండి. లేదా ఆ ప్రయారిటీస్ కిందికి తీసుకురావాలంటే డౌన్ నొక్కండి. ఇలా రిమూవ్ సెలెక్టెడ్ అని రెడ్ కలర్లో కనిపిస్తుందా. సో మీరు ఏదైనా వెబ్ ఆప్షన్ని తీసేయాలి, నాకు ఈ కాలేజ్ వద్దు, యూనివర్సిటీ వద్దు అనుకుంటే అక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఆ కాలేజ్ ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని రిమూవ్ సెలెక్టెడ్ పైన నొక్కితే మీరు ఆ కాలేజీని కానీ ఆ యూనివర్సిటీ కానీ ఆ ప్రిఫరెన్స్ మీరు రిమూవ్ చేయొచ్చు అక్కడికి వెళ్ళి. మళ్ళీ కావాలనుకుంటే ఇక్కడ యాడ్ ఆప్షన్స్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో రైట్ హ్యాండ్ సైడ్. సో మళ్ళీ మీరు ఆ యాడ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసి మీరు మళ్ళీ కూడా కావాల్సిన ప్రయారిటీస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పటివరకు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అన్ని మీరు కంటిన్యూ సేవ్ చేసుకోవాలంటే కింద సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో వెంటనే ఇక్కడ మీకు డూ యూ వాంట్ టు సేవ్ అని వస్తుంది. సో సేవ్ చేయాలనుకుంటే కన్ఫర్మ్ పైన నొక్కండి. లేదు వద్దు నేను మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటా అంటే క్లోజ్ పైన నొక్కితే మళ్ళీ ఇదిగో మీకు ఇదే పేజ్ చూపిస్తుంది. ఓకే. సో మీరు కన్ఫర్మ్ పైన క్లిక్ చేశారు అనుకోండి, అప్పుడే ఏం కన్ఫర్మ్ అయిపోదు, అప్పుడే ఏం ఫైనల్ సబ్మిట్ అయిపోదు. సో కన్ఫర్మ్ పైన క్లిక్ చేసినాక కూడా మీకు మళ్ళీ డూ యూ వాంట్ టు ఫైనల్ సబ్మిట్ అని అంటది.
సో అక్కడ మీరు ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి, వెబ్ ఆప్షన్స్ అన్ని కరెక్ట్ ఇచ్చానా లేదా, ఫస్ట్ నేను అనుకున్న యూనివర్సిటీ ఇచ్చానా, ఆ యూనివర్సిటీలో రెగ్యులర్ ఇచ్చానా, దాని తర్వాత కిందనే వెంటనే సెల్ఫ్ ఫినాన్స్ ఇచ్చానా, అండ్ ఆ తర్వాత ఆ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ ఇచ్చానా, అండ్ ఆ తర్వాత టీఎంవీ ఉందా, టీఎంవీలో ఉంటే నేను టీఎంవీలో ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చానా, అట్లా ఒక్కొక్క యూనివర్సిటీ మళ్ళీ కరెక్ట్ ప్రయారిటీస్ ఇచ్చిరా లేదా అనేది చెక్ చేసుకోండి. అంతేగాని గుడ్డిగా ఫైనల్ సబ్మిట్ చేసిరు అనుకోండి, మళ్ళీ ఎడిట్ ఆప్షన్ రోజు మీరు ఎడిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మళ్ళీ ఎడిట్ ఆప్షన్ రోజు వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫైనల్ సబ్మిట్ చేసే ముందు ఆలోచించుకోండి. సో బ్యాక్ నొక్కితే మీరు కన్ఫర్మ్ దగ్గర కన్ఫర్మ్ నొక్కితే కన్ఫర్మ్ అయిపోతుంది. లేదంటే బ్యాక్ నొక్కితే మీకు మళ్ళీ అన్ని ఆప్షన్స్ అన్ని ప్రయారిటీస్ చూపిస్తుంది. సో మళ్ళీ ఒకసారి అన్ని క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే గ్రీన్ కలర్లో కనిపిస్తున్న యాడ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే మీకు మొత్తం మళ్ళీ లిస్ట్ మొత్తం చూపిస్తుంది. మీ కోర్సులో ఉన్న యూనివర్సిటీ సబ్ క్యాంపస్, సో మొత్తం ఆల్ఫాబెట్ వైజ్ లిస్ట్ చూపిస్తుంది. సో అక్కడ మీరు మళ్ళీ కొత్త ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్లో రిమూవ్ సెలెక్టెడ్ అని ఉంది కదా, సో అక్కడ సెలెక్ట్ చేసుకుని రిమూవ్ నొక్కండి. లేదు సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఇదిగో ఇట్లా డూ యూ వాంట్ టు సేవ్ కన్ఫర్మ్ అని అడుగుతుంది. సో కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే ఆప్షన్స్ సేవ్ అయితే కానీ ఫైనల్ సబ్మిట్ కాదు. ఫైనల్ సబ్మిట్ కావడానికి మీకు మళ్ళీ డూ యూ వాంట్ టు సబ్మిట్ ఫైనల్ సబ్మిట్ చేయాలని అడుగుతుంది. సో ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తేనే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి సబ్మిట్ అయిపోతాయి. సో మళ్ళీ మీకు ఎడిట్ ఆప్షన్ ఉన్న రోజు మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, ప్రిఫరెన్సెస్ మార్చుకోవచ్చు. లేదంటే కొత్త యూనివర్సిటీస్, కొత్త సబ్ క్యాంపస్లు అంటే ఇంతకుముందు పెట్టని వాటిని కూడా మీరు మళ్ళీ కొత్తగా వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. సో నేను అందరికీ మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే, వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఫస్ట్ మీకు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని ఉంది, సో ఆ యూనివర్సిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అందులో రెగ్యులర్ ఉందా, సెల్ఫ్ ఫినాన్స్ ఉందా. ఓన్లీ సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్ ఉన్నాయి అనుకోండి, మీకు ఉస్మానియా యూనివర్సిటీలో మీ కోర్స్ ఉంది బట్ ఓన్లీ సెల్ఫ్ ఫినాన్సే ఉంది, సో ఏం చేయలేము ఇంకా అక్కడ. ఓన్లీ సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్ మాత్రమే మీరు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ మాత్రమే పెట్టుకోగలుగుతారు. లేదు మీ కోర్సు ఉస్మానియా యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్ ఉంది కానీ ఇంకొక యూనివర్సిటీలో రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ ఉందనుకోండి, సో మీకు రెగ్యులర్ సీట్ కావాలి. సో ఫస్ట్ మీరు ఆ యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ పెట్టుకుని మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్ లేదా ఆ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్ మీరు అట్లా పెట్టుకోవచ్చు. నేను ఈ వీడియోలో జస్ట్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అనేది మాత్రమే, ప్రాసెస్ మాత్రమే చూపెట్టిన. దీని తర్వాత వీడియోలో ఏ ర్యాంక్ వస్తే, అంటే ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు సీట్ వస్తుంది, సో టాప్ 10 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, టాప్ 20 లోపు మీ ర్యాంక్ ఉంటే ఎన్ని, లేదా టాప్ 50, టాప్ 100, 200, 400, సో ఇట్లా మీ ర్యాంక్ను బట్టి ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియో, దీని తర్వాత వీడియోలో క్లియర్గా డీటెయిల్డ్గా చెప్తా. ఓకేనా, సో దీని తర్వాత వచ్చే వీడియోని కూడా మీరు చూడండి. అది చూసిన తర్వాత ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. సో మీ ర్యాంక్ ఏ రేంజ్లో ఉంది, సో ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు కావాల్సిన యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది. సో దీని తర్వాత వీడియోలో నేను అప్డేట్ ఇస్తా. సో ఛానల్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. సో ఒక్కొక్కసారి నేను వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రాదు. సో మీరు ఏం చేయండి, అప్పుడు సింపుల్గా యూట్యూబ్లోకి వెళ్ళి ఛానల్ పేరు సెర్చ్ చేయండి, సైన్స్ ఫీడ్స్ అని సెర్చ్ చేయండి. సో సైన్స్ ఫీడ్స్లో లేటెస్ట్గా అప్లోడ్ చేసిన వీడియోస్లో నేను చెప్పిన వీడియో ఉంటుంది. సో అక్కడ మీరు డైరెక్ట్గా చెక్ చేసి ఆ వీడియోని చూడండి. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇస్తా. సో ఇవాళే వెబ్ ఆప్షన్ స్టార్టింగ్ డే, సెప్టెంబర్ 22 ఇవాళే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయినాయి. సో తొందరపడి ఇవాళే ఫైనల్ సబ్మిట్ చేయకండి. ఓకేనా, సో సపోజ్ మీరు ఇప్పుడు ఒక 4 ఆప్షన్స్ పెట్టుకున్నారు, యాడ్ టు ప్రయారిటీ నొక్కిరు, యాడ్ టు ప్రయారిటీ సెలెక్ట్ చేసుకున్నారు. సో అవి మీకు అక్కడ సెలెక్ట్ అయి ఉంటాయి వెబ్ ఆప్షన్స్. సో మీకు మళ్ళీ డిస్కస్ చేసి, పేరెంట్స్తో డిస్కస్ చేసి లేదా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి, యూట్యూబ్లో ఏమైనా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయా, అక్కడ ఎట్లా ఉంటుంది, ఆ ఎన్వైరన్మెంట్ ఏంటి అన్ని మొత్తం చూసుకున్న తర్వాత మీరు మళ్ళీ పెట్టుకుంటా అనుకుంటే, సో ఇవాళ వెబ్ ఆప్షన్స్ టిక్ చేసి పెట్టుకోండి. ఫైనల్ సబ్మిట్ చేయకుండా మీరు సింపుల్గా ఈ పేజ్ క్లియర్ చేసుకోండి. సో మళ్ళీ రేపు కూడా మీరు మళ్ళీ మీ పేజ్లో లాగిన్ అయ్యి చూసుకుంటే మీ వెబ్ ఆప్షన్స్ ఇట్లనే ఉంటాయి, మళ్ళీ ఈ వెబ్ ఆప్షన్స్ ఇట్లనే ఉంటాయి. సో మీరు ఇవాళే ప్రాసెస్ స్టార్ట్ చేస్తే, వెబ్ ఆప్షన్స్ పెట్టడం ఇవాళే స్టార్ట్ చేస్తే ఇవాళే ఫైనల్ సబ్మిట్ చేయాలని ఏం లేదు. సో ఇవాళ ఫైనల్ సబ్మిట్ చేయకుండా రేపైనా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోతో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలనే ప్రాసెస్తో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. రైటా, గుర్తుంది కదా? నెక్స్ట్ వీడియోలో ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తారు. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్. నో నాయిస్, ఓన్లీ వాయిస్.